నేను ప్రజల్ని ఉద్దేశించి చెప్తలేను, టీడీపీ పార్టీ వాళ్ళకు ఉద్దేశించి చెప్తున్నా. ఈ ఆంధ్రోళ్లకు మాటలతో చెప్తే వినేటట్టు లేరు. ఇది రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తుంది, బరాబర్ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి యొక్క కోవటుగా పనిచేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ మీద ఏం పీక్కుడు కూడా సాధన కాకపోతే ఉండకు, దిగిపో. తెలంగాణకు రావాల్సిన నీటి వాటల పైన ఎందుకు నువ్వు కొట్లాడాల్సింది పోయి సర్దిముత్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క కాళ్ళు మొక్కుతూ నేను మంచిగానే మాట్లాడినా, బనకచెర్ల గురించి ఇట్లనే మాట్లాడాలన్నా అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు, సిగ్గు శరం కూడా లేకుండా. కృష్ణా గోదావరి పైన మనకు రావాల్సిన వాటా కేసీఆర్ పరంగా చూసుకుంటే కృష్ణా జలాల నుంచి 763 టీఎంసీలు, గోదావరి నుంచి వచ్చే వాటా 2918. ఇది కేసీఆర్ గారు మనకు రావాల్సిన వాటాల పైన కొట్లాడింది, కృష్ణా పైన, గోదావరి జలాల పైన. దీన్ని రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్టాండ్ తీసుకున్నారు తెలుసా? మనకు రావాల్సింది 500 టీఎంసీలు మాత్రమే, ఎక్కువ అడగకండి, మా చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవుతారని. అక్కడ ఈ గోదావరి పైన 1000 టీఎంసీలు. మిత్రులారా, కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క కాలం మీద దాసోహం చేయడానికి ఇగో ఈ ప్రయత్నాలు లేండు. ఈ ప్రయత్నాలు బనకచెర్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైన రేవంత్ రెడ్డి గారికి విశ్లేషించడం చేతగాక, దానిపైన అవగాహన లేక, అర్థం పర్థం లేకుండా ఇక నీటిపారుదల శాఖ మంత్రి గురించి చెప్పుకోద్దిగా. ఆయన ఇంట్లో దాకా నీళ్లు ఎంత రూపాయలు దొరుకుతుందో కూడా తెలియదు, ఆ క్యాన్ల ఎన్ని లీటర్లు పడుతుందో కూడా తెలియదు. ఆయనకు టీఎంసీలు లెక్కలు ఏం తెలుస్తాయి?